రెండో రాకడ సూచనలు ఇవి. తర్వాత ఈ సృష్టి అంతా, ఈ భూమి అంతా, ఆకాశము భూమి బద్దలైపోతుంది, లయమైపోతుందని మనం వింటుంటాం. వినలేదా? ఎప్పుడు విన్నారా ఈ మాటలు? సృష్టి అంతా అంతమైపోతుంది, యుగ సమాప్తి జరిగిపోతుంది, యేసుక్రీస్తు వారు త్వరలో రాబోతున్నారు, ఈ ప్రపంచమంతా వినాశనమైపోతుంది, మానవుని మనుగడ అంతమైపోతుందనే పదాలు మీరు వింటూ ఉంటారు తరచుగా. అయితే ఇది ఈరోజు మొదలైన ప్రస్తావన కాదు, కానీ యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడే మొదటి శతాబ్దంలోనే ఇంచుమించు క్రీస్తు శకము 70వ శతాబ్దంలో 70వ సంవత్సరంలో ఈ మాటలు ప్రస్తావిస్తూ యేసుక్రీస్తు వారిని ఆయన శిష్యులు అడిగారు, అయ్యా నీ రాకడ ఎప్పుడో చెప్పయ్యా, నీ రాకడ ఎప్పుడో చెప్పాయని. అక్కడ మనం ధ్యానిస్తే 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మనము 3వ వచనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, త్వరగా వాక్యాన్ని జాగ్రత్తగా మనం ధ్యానిస్తాము. ఆయన ఒలివ కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు యుగ సమాప్తికి సూచన లేవని మాతో చెప్పమనగా, ఆయన శిష్యులు అడుగుతున్నారు, అయ్యా యుగ సమాప్తి ఎప్పుడు? మాకు కొన్ని సూచనలు చెప్పండి అయ్యా, మేము జాగ్రత్త పడతాం. మాకు కొన్ని సూచనలు చెప్పండి అయ్యా, జాగ్రత్త పడతాం అంటున్నప్పుడు చాలా విషయాలు ప్రస్తావించాడు యేసుక్రీస్తు వారు. అయితే కొన్ని విషయాలు స్పష్టంగా ఇందులో ఉన్నాయి, వాటిని మనం ధ్యానిస్తాం. ఈ యొక్క యుగ సమాప్తి గురించి ఈ యొక్క 3 పత్రికల్లో వ్రాయబడిన సందర్భాలను మీకు తెలియజేస్తాను. లూకా సువార్త 21వ అధ్యాయంలో ఈ ప్రస్తావన గురించి మొదలైంది. ఆ 21వ అధ్యాయం మొత్తం ఇందులో గురించి ఉంటుంది. అలాగే మార్కు సువార్త 13వ అధ్యాయం మొత్తం కూడా ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏ అంశాలైతే యేసుక్రీస్తు వారు వివరించారో ఈ అంశాలన్నీ లూకా సువార్త 21వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయం అంతా ఈ 3 పత్రికల్లో వ్రాయబడినాయి. ప్రియాంక పిల్లలు చూసుకుంటారు. ఈ 3 పత్రికల్లో ఈ యొక్క సువార్త భాగాల్లో యుగ సమాప్తి గురించి వ్రాయబడింది. అయితే ఈ మాటలు జాగ్రత్తగా వినండి. చాలా వేదన కలిగి చెప్తున్నాను ఈ మాటలు. ఎందుకంటే రేపు ఉదయం లేస్తే మనము కలుస్తామో లేదో తెలియదు. ఇక్కడ వ్రాయబడిన లేఖనాలు ఎలా ఉన్నాయంటే, ఒకరు పొలంలో పనిచేస్తూ ఉంటే వారి యొక్క భర్త లేదంటే వారి పిల్లలు ఇంట్లో ఉన్నారు. అప్పుడే ఆ రాకడ వస్తే ఆ తల్లి వేదన ఎలా ఉంటుంది? ఆ పిల్లలందరూ ఇంట్లో ఉన్నారు, తల్లి మాత్రం పొలంలో పనిచేస్తుంది. ఆ తల్లి వేదన ఎలా ఉంటుంది? అందుకే ప్రసవ దినము వేదనగా ఈ యొక్క యుగ సమాప్తిని వివరించాడు. ప్రసవ దిన వేదనగా ఈ యుగ సమాప్తిని వివరించాడు. చాలా సంగతులు మనం పరిశీలిస్తే, ప్రాముఖ్యంగా ఈ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, మీరు ఒకసారి మీ ఆండ్రాయిడ్ మొబైల్లో చూస్తే గిన, న్యూస్ పత్రికలు చూస్తే గిన, టీవీ ఛానళ్ళు చూస్తే గిన, ఎక్కడ చూడండి ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పబడిన సంగతులు మనం స్పష్టంగా నేటి దినాలలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ చెబుతూ ఆయన అనేక విషయాలు చెప్పాడు. అయితే 6వ వచనాన్ని ధ్యానిస్తాం. 5వ వచనం గురించి తర్వాత ధ్యానిస్తాము. 6వ వచనం చూడండి. మరియు మీరు యుద్ధములను గుర్చియు యుద్ధ సమాచారమును గుర్చియు వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకోండి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఇక్కడ ఏం చెప్పాడు? యుద్ధములను గుర్చియు యుద్ధ సమాచారాల గురించి. దాదాపుగా 2022వ సంవత్సరంలో ప్రారంభమైంది రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధము. 2022వ సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధం కూడా ఇన్ని సంవత్సరాలు చూపించలేదు ప్రభావం. యావత్ ప్రపంచాన్ని అంతా ఎలాంటి సిగ్నల్స్ వస్తున్నాయంటే, మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందేమో అన్న విషయాలు కూడా తలెత్తుతున్నాయి దేశ ప్రధానులకు. వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరమో లేదు. ఇలా రష్యా ఉక్రెయిన్ మధ్య 2022లో ప్రారంభమైంది. అయితే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు ఇప్పటితో మొదలైనవి కాదు, యేసుక్రీస్తు ఉన్న కాలంలోనే మొదలైనవి. అవి పారసిక దేశాలతో ప్రారంభమైనవి. వారి ఇరువురి మధ్య నిరంతరము యుద్ధాలతోనే ప్రారంభమైంది. అలాగే ఇంకా యుద్ధ సమాచారం ఎక్కడ వింటున్నాము? ఇజ్రాయెల్ గురించి, పాలస్తీనా గురించి. అందులో ప్రాముఖ్యంగా గాజా అనే పట్టణం గురించి, హమాస్ అనే పట్టణం గురించి, ఈ 2 ప్రాంతాల గురించి కొన్ని సంవత్సరాలుగా యుద్ధము జరుగుతూనే ఉంది. ఇంకా మన దేశం కూడా ఆపరేషన్ సింధూర్ అని మొదలైంది. కొన్ని రోజులకే అది ముగించబడింది. మరలా ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు. భారతదేశానికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వంగా అమెరికా అధ్యక్షుడు ఇన్వాల్వ్మెంట్ అయి కొన్ని యుద్ధాలను ప్రయత్నం చేస్తున్నాడు ఆపడానికి.
అలాగే ప్రపంచ శాంతిదూతగా పిలువబడుతున్న కేఏ పాల్ కూడా తన వంతు కృషి చేస్తున్నాడు. దేశ ప్రధానులతోనూ అధ్యక్షులతోనూ మాట్లాడుతున్నారు. క్రైస్తవులంగా మనం ఏం కోరుకోవాలంటే శాంతే కోరుకోవాలి. క్రైస్తవులంగా మనం ఎప్పుడూ శాంతే కోరుకోవాలి. యుద్ధానికి సన్నిధంగా ఉండి యుద్ధానికి ప్రేరేపించవద్దు. మన చిత్తం అయితే, మన ఉద్దేశం, దేవుని చిత్తం ఏంటంటే, మన యొక్క ఉద్దేశం ఎలా ఉండాలంటే యుద్ధాలు, గొడవలు, జగడాలను మనం ఆపాలి, వీలైనంత వరకు ఆపాలి. ఎవరైనా గొడవ పడుతున్నారు అనుకోండి, వారి ఇరువురు మధ్య దూరి వారి గొడవను పెంచే విధంగా ఉండొద్దు. వారి గొడవను పెంచే ఉద్దేశంతో ఉండకూడదు. ఆ గొడవను చల్లార్చే విధంగా నీళ్ళ వలె ఉండాలి. అలా కాకుండా ఇదిగో తప్పు నీది అని మరలా మనం ఇన్వాల్వ్మెంట్ అయ్యి వారిద్దరిని రెచ్చగొట్టి వారిద్దరు కలబడుతుంటే, వారిద్దరు జుట్టు పిక్కుంటే మనము ఆనందపడవలసిన సమయము, సందర్భము కాదు. ఇంకా ఇలా ముందుకెళ్తే గిన మనము ఇంకా ఈ 7వ వచనం చూడండి. జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేచును. ఇది మొదటి శతాబ్దం నుంచి ప్రారంభమైంది. ఇజ్రాయేల్ ప్రాంతాన్ని అనేకులు ఈ యొక్క రాకడ గురించి మరింతగా మనం తీవ్రతంగా ఆలోచన చేస్తే దానియేలు గ్రంథంలో చాలా చక్కగా వివరించాడు. అయితే అవన్నీ ప్రవచనాత్మకమైన సారాంశంతో కూడి ఉంది. సామాన్యంగా ఆ గ్రంథము అర్థము కాదు. మొదటి కొన్ని అధ్యాయాలు ఎవరైనా చదవగలరు, ఎవరైనా దాన్ని ప్రసంగించగలరు. కానీ చివరి అధ్యాయాలు ఎలా ఉంటాయంటే ప్రవచనాత్మక సందేశాలు ఎలా ఉంటాయంటే రాకడకు ముంగుర్తులుగా, రాకడకు సూచనలుగా దానియేలు గ్రంథంలో ఆ యొక్క నెబ్కద్నెజరు రాజు ప్రస్తావన, తర్వాత ఆ యొక్క బంగారు విగ్రహము, నిలవబెట్టిన బంగారు విగ్రహంలో మట్టి, ఇనుము, మరి ఇత్తడి, ఇలా వీటన్నిటి కలయికగా ఒక బొమ్మ చేసి, విగ్రహాన్ని చేసి దానికి కాలమానాలు నిర్ణయించి ఏ కాలంలో ఎవరు పరిపాలిస్తారు, తర్వాత ఎవరు రాబోతారు అనేది అక్కడ దానియేలు గ్రంథంలో మనము జాగ్రత్తగా పరిశీలించుకోవచ్చు. ఇంకా మనం ముందుకెళ్తే ఇక్కడ అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపేదురు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. నిజమే, అందరూ నువ్వు క్రైస్తవుడు అయితే గిన కొడతామంటున్నారు. నువ్వు యేసుక్రీస్తుని నమ్మితే కొడతాం అని తిరుగుతున్నారు. వారిని ఎవరు కంట్రోల్ చేయలేరు. కొన్ని చోట్ల చూస్తే గిన దేశంలో వివిధ ప్రాంతాల్లో, మన భారతదేశంలో కానివ్వండి, కొన్ని మందిరాల దగ్గర, ప్రార్థనా స్థలాల దగ్గర కొందరు కాషాయ వస్త్రాలు వేసుకుని కత్తులు పట్టుకుని కరసాము చేస్తున్నారు. ప్రార్థనా మందిరాల దగ్గర అలాంటి సందర్భాలు ఎందుకు తలెత్తుతున్నాయో తెలియదు. మసీదుల వద్ద, ప్రార్థనా మందిరాల వద్ద ముక్కుమ్మడిగా ప్రజలను దాడి చేస్తూనే వస్తున్నారు. అది ముందే మనకు ముంగుర్తుగా ఇక్కడ వ్రాయబడిన లేఖనం. అలాగే 10వ వచనాన్ని మీరు ముందుకెళ్తిగిన అక్కడ అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషించరు. కొందరు క్రైస్తవులే ఒకరినొకరు తప్పించుకోవడానికి నేను కాదు వీడు కాదు నేనే అని మోసపూరితమైన మాటల చేత మిత్రులే శత్రువులుగా మారిపోతున్నారు. మిత్రులే శత్రువులుగా, ఇంతవరకు నేను నీతో కూడా ఉంటాను అన్నవారే ఇప్పటి నుంచి నీతో ఉండరు. ఇంకా మనం ముందుకెళ్తిగిన ఈ 11వ వచనం గురించి ధ్యానిస్తే అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచదు. ఇంకా ఈ అధ్యాయాన్ని మొత్తాన్ని మనం పరిశీలిస్తే ప్రాముఖ్యంగా ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. ఏంటి ఆ 4 విషయాలంటే యుద్ధములను గురించి వింటారు, యుద్ధ సమాచారం గురించి వింటారు, తర్వాత కరువులను గురించి వింటారు, భూకంపముల గురించి వింటారు, తర్వాత అబద్ధపు ప్రవక్తలు మీ ముందుకు వస్తారు, అబద్ధ భిన్న బోధలు వింటారు, తర్వాత 4వ విషయం ఏంటంటే మహాశ్రమలు మొదలవుతాయి అనే ఈ 4 సందర్భాల గురించి నేను వివరిస్తాను. ఎప్పుడైనా సరే ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయము, తర్వాత లూకా సువార్త 21వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయాన్ని, ఈ 3 అధ్యాయాలను మీరు దగ్గరగా పెట్టుకొని ఒకదాన్ని ఒకటి పోల్చుకొని చదివితే చాలా విషయాలు ఒక్కొక్క భక్తుడు ఏ విధంగా వివరించాడో మనకు అర్థమవుతుంది. అయితే యుద్ధ సమాచారం గురించి నేడు మనము వింటున్నాము. యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి, కొన్ని ఆగిపోతున్నాయి, కొన్ని కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. అందుకు సందర్భంగా ఉదాహరణగా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ 2022లో ప్రారంభమైంది. నేటికి కూడా అది ఇంకా యుద్ధ సమాచారం గురించి, యుద్ధ సామగ్రి గురించి వారు సిద్ధపాటవుతున్నారు. అలాగే పాలస్తీనా, ఇస్రాయేల్ గురించి, అందులో ప్రాముఖ్యంగా గాజా అనే పట్టణం గురించి, హమాస్ అనే ప్రాంతం గురించి, ఇంకా ముందుకు వస్తే మన దేశం గురించి, అలాగే భారతదేశం గురించి, పాకిస్తాన్ గురించి ఆపరేషన్ సింధూర్లో భాగంగా కొంతవరకు అది హోల్డ్లో పెట్టారు. ఇంకా కరువు గురించి మనం మాట్లాడితే, లేకుంటే భూకంపాల గురించి మాట్లాడితే, ఈ భూకంపాలు అనేవి ఈ స్కేల్ మీద కొలుస్తారు. ప్రాముఖ్యంగా ప్రపంచంలోనే అతి పెద్ద భూకంపం ఏంటంటే 1960 సంవత్సరంలో చీలీ అనే పట్టణంలో జరిగింది. అక్కడ రియాక్టర్ స్కేల్ మీద 9.5
అక్కడ నమోదైంది. ప్రపంచంలోనే అతి పెద్ద భూకంపం 9.5. అలాగే ఇంకా గత 23వ సంవత్సరంలో 24వ సంవత్సరంలో టర్కీ సిరియా ప్రాంతంలో నమోదైంది. అలాగే 2024వ సంవత్సరంలో దక్షిణ ఈక్వెడార్లో నమోదైంది. ఇంకా మనం ముందుకెళ్తే జపాన్లో కూడా నమోదైంది. ఇంకా ఈ యొక్క కరువు గురించి వింటగిన ఇప్పుడు మనం విన్నాము. ఈ గాజా తర్వాత హమాస్ పట్టణంలో అక్కడ భోజనానికి తినడానికి ఆహార పదార్థాలు లేక ఒకరిని ఒకరు ఎంతలా ప్రభావితం చేసుకుంటారంటే తినడానికి తిండి లేక ఆకలితోనే చనిపోతున్నారంట. అసలు ఈ రోజుల్లో అన్నం ఇచ్చినాడు, ఆహారం ఇచ్చినాడు, వస్త్రాలను ఇచ్చినాడు, నివాసాన్ని ఇచ్చినాడు. ఇంకా మనము అనేక సౌకర్యవంతమైన జీవితం కోసము ప్రయాసపడుతున్నాం. కొందరికైతే నేటికి స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటూ బానిసత్వం నుండి విముక్తి పొందాము, బందీ గృహాల నుండి విముక్తులయ్యాము, మేము స్వతంత్రంగా మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటున్నాము అని చెప్పుకున్న దేశాలలో కూడా ఏమవుతున్నాయి? ఆకలి కేకలు, ఆకలి ఆర్తధ్వనాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇంకా మనం ముందుకెళ్తగిన అబద్ధ ప్రవక్తలు. ఈ అంశము లిమిట్గా లేదు, చాలా పెద్ద అంశము అబద్ధ ప్రవక్తలు. అందులో భాగంగా ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు చెప్పిన విధానం ఏంటంటే నన్ను నమ్మి నన్ను వెంబడించే నా పిల్లలకు లేదా నా శిష్యులకు నా విశ్వాసులకు ఎక్కడ సౌకర్యవంతమైన సుఖవంతమైన సేఫ్టీ జోన్లో ఉంటారని యేసుక్రీస్తు ఎక్కడా చెప్పలేదు. ఎక్కడ నన్ను నమ్మితే మీరు సౌకర్యవంతంగా సుఖంగా ఆనందంగా ఆహ్లాదకరంగా జీవిస్తారు, మీరు అందరూ సెక్యూర్గా ఉంటారు, మీరందరూ సేఫ్ జోన్లో ఉంటారని యేసుక్రీస్తు ఎక్కడా చెప్పలేదు. అలాగే యేసుక్రీస్తును అనుసరిస్తూ యేసుక్రీస్తు అంశాలను లేదా మూలపాఠంలో ముందుకు తెస్తున్న అపోస్తులు కూడా ఎక్కడా విశ్వాసులకు అలాంటి ఆశ రేపలేదు. ఎందుకు ఆశ రేపలేదు అంటే శ్రమలు ప్రతి విశ్వాసి జీవితంలో వస్తాయి. ప్రతి విశ్వాసి జీవితంలో ప్రతి శతాబ్దంలో ప్రతి క్రైస్తవునికి ఎంతో కొంత శ్రమలు వస్తూనే ఉంటాయి. నీకు శ్రమలు రాలేదంటే నీవు నిజమైన క్రైస్తవుడివి కాదు అని కూడా అపోస్తులు చెప్పారు. ఎందుకంటే వారి జీవితాన్ని మనం పరిశీలిస్తే వారు ఎక్కడ మిద్దెలు మాడీలు బంగ్లాలు కట్టుకోలేదు. వారికి కొన్నిసార్లు చెప్పాడు కదా అపోస్తులైన పౌలు గారు చెప్తారు, తినడానికి తిండి లేదంట, వారే పనికి వెళ్ళారంట, వారే కొన్నిసార్లు వస్త్రాలు లేవంట, వారు ధరించుకోవడానికి కొన్నిసార్లు వస్త్రాలు లేవంట, నిద్రపోవడానికి సముద్రంలో ఓడలో కొన్ని రాత్రులు ఆకలి చేత అలమటించినారు కదా భక్తులు. ఇంకా వీటన్ని చెప్పినా కూడా నేటికి ఈ క్రిస్టియానిటీలో క్రైస్తవ సమాజంలో సార్వత్రికంగా పిలువబడుతున్నప్పటికీ కొన్ని విభిన్న సంఘాలతో కొన్ని విభిన్న సిద్ధాంతాలతో కొన్ని విభిన్న డాక్టరేట్తో ఏం చేస్తున్నారంటే అబద్ధపు సాక్ష్యాలను పలుకుతూ అబద్ధపు బోధలు చేస్తున్నారు. దీని గురించి మాట్లాడితే ఇర్మియా గ్రంథము 14:14లో చాలా చక్కగా వివరించాడు చూడండి భక్తుడు. ప్రార్థన నిబంధన గ్రంథము ఇర్మియా గ్రంథము 14:14 చూడండి. అక్కడ వ్రాయబడిన లేఖనాన్ని మనం పరిశీలిస్తే యెహోవా నాతో ఇట్లనను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుతున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వారితో మాట్లాడలేదు, వారు అసత్య దర్శనములను శకునములను మాయాతంత్రములను తమ హృదయమునందు పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. నిజంగా అండి ఈరోజు క్రైస్తవ బోధకులుగా లేకుంటే సువార్థికులుగా సేవకులుగా లేకుంటే బిషపులుగా లేకుంటే పోపులుగా లేకుంటే క్రైస్తవాన్ని తమ భుజస్కంధాల మీద మోస్తున్నామని పలుకుతున్న అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతున్న మాటలు. క్రైస్తవంలో నీతి నిజాయితీతో సత్య సువార్తను బోధిస్తున్న అనేకులున్నారు. అయినప్పటికీ వారిలో కొందరు అసత్యాన్ని కూడా బోధిస్తూ దేవుడే నాతో మాట్లాడాడు చూడండి. దేవుడు వారితో మాట్లాడలేదంట, వారికి దర్శనం ఇవ్వలేదంట, వారికి ఆజ్ఞ ఇవ్వలేదంట, కానీ దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు అని వీరు పలుకుతున్నారంట. ఇంకా ఈ 2-3 రెఫరెన్స్ను గమనిస్తే మనం దీనిలో వెళ్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. అక్కడ కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనంలో చూడండి. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి వారు గొర్రెల చర్మము వేసుకొని మీ యుద్ధకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలముల వలన
వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముళ్ళ పొదలలో ద్రాక్ష పళ్ళైనను పల్లేరు చెట్లైనను అంజూరపు పట్లైనను కొయ్యుదురా. ఇంకా పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా ఉంటుంది. ఇంకా 1 తిమోతిలకు 4వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే 2 కొరింథీయులకు 11వ అధ్యాయంలో ఉంటుంది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో ఉంటుంది. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. ఈ అబద్ధ ప్రవచనాల గురించి, అబద్ధ బోధకుల గురించి బైబిల్లో కూలంకుషంగా చాలా సందర్భాలలో ఇది ఇర్మియా ప్రవక్త యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకడ ముందే ముంగుర్తులుగా అవి చెప్పాడు. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు శిష్యులే స్వయాన అపోస్తులే వారిని ఖండించారు. నేటి సేవకులు ఎలా ఉండాలంటే సత్యాన్ని ప్రకటించాలి, అసత్యాన్ని ఖండించాలి. సత్యాన్ని చెప్పే బాధ్యత నీకు ఎంతుందో అసత్యాన్ని ఖండించే బాధ్యత కూడా అంతే ఉంది. ఎందుకంటే నువ్వు సత్యాన్ని ప్రకటించి అసత్యాన్ని ఖండించలేదనుకో అసత్యము రాజ్యం వెళుతుంది. అసత్యము కొందరు మీరు గమనించారో లేదో, దేశంలో కొందరు జ్ఞానయుక్తంగా ఐక్యూ గల వారిని మీరు పరిశీలిస్తే కొందరు రిపోర్ట్స్ అడుగుతారు, సార్ మీరు మౌనంగా ఉంటే ఎట్లా సార్, మీరు మాట్లాడాలి కదా అని వారిని ప్రశ్నిస్తారు. ఎందుకంటే జ్ఞానులు మాట్లాడకపోతే అసత్యమే రాజ్యము ఏలుతారు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వం ఏలుబడి చేస్తున్నప్పుడు ప్రతిపక్షంగా వారి తప్పులను ఎత్తు చూపుతున్నప్పుడే ఆ ప్రభుత్వము మరింతగా చురుకుదనంగా పనిచేయగలదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక బేల్దారిని మీరు తీసుకున్నారనుకోండి, గోడ మీద ఆయన గోడ కడుతుంటాడు, లేకుంటే సారి మీద నిలబడుకొని గోడ కడుతుంటాడు. అతని తప్పులు చెప్పాలంటే కిందున్న బడ మనిషి అతను తప్పులు చెప్తాడు. మీరు గమనించినారు లేదో, నిజమైన బేల్దారి కూడా అడుగుతాడు అంత కరెక్ట్గా ఉందా వరుస అని. అంటే తన తప్పులు తనకు తెలియదు. ఎదుటి వ్యక్తి చెప్పిన తర్వాతనే సరి చేసుకోవాల్సిన సందర్భాలు కొన్ని వస్తుంటాయి. అయితే మనం ఏం చేయాలంటే వారి యొక్క ఫలాలను, వీరు నిజమైన బోధకులా, వీరు నిజమైన సేవకులా అని వారి ఫలాలు చూసి మనము నిజంగా వీరు సేవకులని గుర్తెరగాలి. అనేకులు త్రోడేళ్ల చర్మము కప్పుకొని సంఘాల మధ్య ప్రవేశించి ఉన్నారు. మీరు గమనించినారో లేదో, చాలా సంఘాలలో వారి ప్రసంగాల కంటే వారి కుటుంబాల గురించే మెప్పు పొందుతున్నారు. ఈ మధ్య ఒక నూతనమైన వధూవరులకు వివాహమైంది. వారికి వివాహమైనప్పటి నుంచి వారి డ్రెస్సు, వారి పెళ్లి పాటలు, వారి ప్రెగ్నెన్సీ రిపోర్ట్లు, వారికి ఎట్లా వివాహమైంది, మేము ఎట్లా ప్రేమించుకున్నాం, దేవుడు మాతో ఏం చెప్తున్నాడు, ఏంటి ఆ పిచ్చి? నీ వల్ల సంఘానికి, సమాజానికి ప్రయోజనమేముంది? మన చుట్టూ వినరాని వార్తలు వింటున్నాం, జరగరాని సంఘటనలు జరుగుతున్నాయి. క్రైస్తవులు ఎంతో మంది హతసాక్షులు అయిపోతున్నారు. నేటికి క్రైస్తవులను హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, నరహంతకులుగా చేసి చంపుతున్నారు. ఈ సందర్భంలో, ఈ సమయంలో ఇలాంటి ఇంకా ముందడిగేసి మిమిక్రీ షోలు, చర్చిలలో షోలు నిర్వహిస్తున్నారు. వాక్యంగా చెప్పక వివిధ రకాలమైన మెటీరియల్ను ఉపయోగించి ఒక డ్రామా లాగా, ఒక స్క్రిప్ట్ లాగా, ఒక కల్పనా కథల్లాగా వివరిస్తున్నారు. అందుకే జనాలు కూడా ఏం చేస్తున్నారంటే అనేకుల చెవులు కల్పనా కథల వైపే మొగ్గు చూపుతున్నారు. ఈరోజు క్రైస్తవులుగా ఏం కోరుకుంటున్నారంటే క్వాలిటీని కోరుకోవడం లేదు, క్వాంటిటీని కోరుకుంటున్నారు. ఎక్కడ మంద గుంపులు ఉంటే అక్కడ చొరబడుతున్నారు. ఎక్కడెక్కడ పెద్ద పెద్ద మందిరాలు ఉంటాయో వెంటనే దారులు దూరుతారు. ఎందుకంటే ఇక్కడ పెద్ద సంఘం, మా సంఘంలో కొన్ని వేల మంది ఉన్నారు అని క్వాంటిటీని చూస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు క్వాంటిటీని కాదు, క్వాలిటీని చూడాలి. అపోస్తులు కూడా అదే కదా చెప్పారు, మీరు వారి ఫలాలను చూసి వారిని తెలుసుకోవాలంట. చాలా జాగ్రత్తగా ఈ లేఖనాలను పరిశీలిస్తే మనం ఎప్పుడు చనిపోతామో తెలియదండి. ఏ వయసులో చనిపోతామో తెలియదు, ఏ రోజు చనిపోతామో తెలియదు. కానీ మనమందరము చనిపోతాం. అయితే చనిపోయే ముందు మన తప్పులను మనం సరి చేసుకుంటూ రూపాంతరము చెంది ప్రభువు బల్ల వద్ద మనను మనం శుద్ధులుగా చేసుకొని బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అనే విధంగా బ్రతకాలంట. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఏ క్షణం చనిపోతామో తెలియదు. ఇప్పుడున్నాం కదా, మనము సేఫ్టీగా బయటికి వెళ్తామంటే కూడా తెలియదు. అకస్మాత్తుగా ఎలాంటి భూకంపం వస్తుందో, మందిరాలు కూలిపోతాయో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అలాంటి సందర్భాల్లో మనం ఉంటున్నాం.
దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది, అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది, అనేకులలో ప్రేమ చల్లారిపోతుంది. చూడండి ఇక్కడ 24వ అధ్యాయంలోనే ఈ మాట కూడా ఉంది. 11వ వచనం ధ్యానిస్తే, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏం చేస్తున్నారంటే, వారు క్రీస్తు యొక్క ప్రేమతత్వాన్ని చెప్పక, వారు భౌతిక సంబంధమైన అవసరాలను మేము తీరుస్తామని చెప్తూ జనాలను మభ్యపెడుతున్నాం. ఒక విధంగా అర్థం కావాలంటే ఒక మాట చెప్తాను చూడండి. ఈ నేటి సమాజంలో నిరుద్యోగం అనేది పేరు ప్రమాదంలా ఉంది. యువతంతా నిరుద్యోగులుగా ఉండి పని లేక ఖాళీగా ఉన్నారు. అందులో కొందరు సోమరులు అవుతున్నారు, కొందరులో జ్ఞానం ఎక్కువైపోయి ఏం చేస్తున్నారంటే ఉగ్రవాదానికి జోడించుకుంటున్నారు, నక్సలైట్లుగా మారుతున్నారు. ఇంకా ఎంతకాలము న్యాయంగా పరిపాలించలేరా మీరు? ఉద్యోగాలు అమ్ముడైనప్పుడు వారు ప్రశ్నిస్తూ వారి ప్రశ్నలకు జవాబు రానప్పుడు అరేం చేస్తున్నారంటే నక్సలైట్లుగా అడుగులో వెళ్తున్నారు. ఈ ప్రభుత్వం వల్ల మాకు లేదు, మా కులానికి లేదు, మా సంఘానికి లేదు, మా సమాజానికి ఎలాంటి న్యాయం లేదు. అలాంటప్పుడు ఎందుకు మేము ఈ జనజీవన శ్రీమంతులో ఉండాలి అని జనజీవన శ్రీమంతుకి దూరంగా అడుగుల్లో వారు వెళ్ళి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కొన్ని పనులు చేస్తున్నారు. ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ప్రభుత్వ విధానాలు వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తారో వారికి ముందస్తుగా ముంగుర్తులుగా వారికి సూచనలు ఇస్తారు. నువ్వు పలానా రూట్లో వెళ్తే మేము నేను చంపుతాం అని వారికి హెచ్చరిక చేసి వారిని మంత్రులను, ఎమ్మెల్యేలను చంపుతున్నారు. చంపారా లేదా? ప్రభుత్వ అధినేతలను, ప్రజాప్రతినిధులను నక్సలైట్లు చంపుతున్నారు. ఎందుకు? వీరేం చేస్తున్నారంటే ఇస్తామని చెప్పి మభ్యపెడుతున్నారు. ఒక నిరుద్యోగం గురించే కానివ్వండి, మరి ఏదైనా గురించైనా కానివ్వండి. అట్లాగే అబద్ధ ప్రవక్తలు చేస్తున్నారంటే క్రీస్తులో ఉన్న నిజ స్వరూపాన్ని వివరించక, దేవుని దైవత్వాన్ని వివరించక, ప్రేమ వివరించక, అబద్ధపు హామీలతో నీకు సంతానము లేకపోతే సంతానం వస్తుంది, ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వస్తుంది, ఇల్లు లేకపోతే ఇల్లు వస్తుంది, వ్యాపారం నష్టంలో ఉంటే లాభం వస్తుంది అని చెప్తుంటే మీరు గమనించారు లేదో, రైళ్ళంబడి ఎప్పుడో ఒక రోజు జరుగుతుంది. ఇక్కడ కడప ప్రాంతంలో అంట ఏదో ఒక సేవకుడు వస్తున్నాడు. ఎప్పుడు సంఘంలో కూర్చోరు వాళ్ళు. ఆ రోజు వస్తే రైలు నిండా వాళ్ళు బాప్తిసం తీసుకున్నారో లేదో కూడా తెలియదు. సంఘానికి పోరు, సంఘంలో కూర్చోరు, కానీ ఆయన వస్తే వీళ్ళు పోతారు. వీరికి ఆదివారము ఆరాధనతో పని లేదు. ఆయన ఎప్పుడు వస్తాడో అదే ఆరాధన. చూడండి నేటి సమాజం ఎట్లా తయారైందో. కనీసం వారు ఇరుగు పొరుగు వారికి వందనాలు కూడా చెప్పలేరు. వారు రైళ్లలో ఎట్లా అంటే ఇంకా సంచులు కొంచులు కరుకుని వాళ్ళు ఒకరు చెప్తుంటే విన్నాను. అక్కడెక్కడో కళ్యాణ మండపంలో అక్కడ ఆ యొక్క సమావేశం లేదా ఆ మీటింగ్ జరిగితే మీరు రాత్రి వెళ్ళి అక్కడ అంటారంట. ఆ కళ్యాణ మండపంలో అందరినీ బయటికి గెంటేస్తారంట. అంత జనాలు తండోపతండాలకు వెళ్తున్నారు. ఎందుకు? క్వాంటిటీ. అక్కడ వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఎంతమంది వస్తున్నారు, కానీ క్వాలిటీని చూడడం లేదు. మీరు ఎప్పుడైనా ఎవరైనా వాక్యాన్ని విత్తుచున్నప్పుడు విత్తే వ్యక్తి ఎవరైనా కానివ్వండి, అది చిన్నపిల్లలు కానివ్వండి, యవనులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, సువార్థికులు కానివ్వండి, సేవకులు కానివ్వండి, ఇంకా పెద్ద పోస్టులో ఉంటున్న బిషప్లు కానివ్వండి, ఇంకా ఎవరైనా సరే దేవుని వాక్యం వివరిస్తున్నప్పుడు, విత్తుచున్నప్పుడు ఆ వాక్యము అలాగ ఉందో లేదో ప్రతి విశ్వాసి చెక్ చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. అపోస్తులు చెప్పిన బోధన ఇది. వారు బెరియా సంఘంలో వాక్యాన్ని విత్తుచున్నప్పుడు, పౌలు శీలులు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు అక్కడున్న సంఘం వెంటనే ఆ యొక్క రాత పత్రాలను తీసి అలాగ ఉన్నవో లేవో చెక్ చేసుకున్నారంట. ఈరోజు ఈ సంఘాలలో అబద్ధ బోధ ప్రారంభం కావడానికి మెయిన్ లోపం ఏంటంటే తెలుసా? వాక్యాన్ని పరిశీలించకపోవడం, వాక్యాన్ని రోజు చదవకపోవడం. వారు ఏం చేస్తారంటే మీరు అసలు వాక్యాన్ని చదవాల్సిన అవసరం లేదు. ఆయన బైబిలే పట్టుకోడు. ఆయన ఇంకా ప్రతి 2వ శనివారం మన ప్రాంతానికి కూడా వస్తారు, జమ్మలమడుగు ప్రాంతానికి కూడా. ఆయన వాక్యం చెప్పాడు, బైబిల్ పట్టుకోడు, బైబిల్ రెఫరెన్స్లు వాడాడు, ఏదేదో భాషలతో మాట్లాడతాడు, వాక్యమే చెప్పాడు. ప్రతి నెల 2వ శనివారం మన ప్రాంతానికి వస్తాడు. ఏంటయ్యా ఈ పిచ్చిబోధ? దేవుని ప్రతినిధిగా నువ్వు నిలబడినప్పుడు నువ్వు ఎవరి మాటలు మాట్లాడాలి? దేవుని మాటలు మాట్లాడాలి. ఒక్కొక్క దేశానికి ఆ దేశ ప్రతినిధులుగా కొందరు ఎన్నుకుంటారు. వారు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, యుద్ధాల గురించి ఆపడానికి కూడా వారి దేశంలో కొందరిని ప్రతినిధులుగా ఏర్పాటు చేసుకుంటారు. వారు వారి మాటలు కాదు, ఆ దేశము మాటలుగా వారు చెప్తారు అవతల దేశానికి. మా దేశం అంతా యుద్ధాన్ని ఆపదలుచుకున్నాము అని చెప్తారు. ఆ మాటలు ఎవరివి? ఆ ప్రతినిధివి కాదు, ఆ దేశం అంతా అంగీకరించి దేశ ప్రధానులు మొదలుకొని ఆ దేశంలో ఉంటున్న మంత్రులంతా ఆ సమాచారాన్ని సమకూర్చి
క్రోడీకరించి ఫైనల్గా మేము యుద్ధాన్ని ఆపుతున్నాము అని చెప్తే ఈ యుద్ధ సమాచారం గురించి, నిలిపివేత గురించి ఆ దేశ ప్రజాప్రతినిధులు ఇరుగు పొరుగు దేశాలతో మాట్లాడతారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? వారు సక్రమంగా వారి బాధ్యతను నిర్వహిస్తున్నారు. దేశం మీద వారికి ఉన్న అభిమానంతో, ఆశయంతో వారు ముందుకెళ్తున్నారు. అలాగే సువార్త సేవకులు కానీ, దైవ సేవకులు కానీ, మరెవరైనా కానీ దేవుని ప్రతినిధులుగా ఉన్నప్పుడు దేవుని మాటలే చెప్పాలి, దేవుని మాటలే చెప్పాలి. దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు, దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. ఇంకా ముందుకెళ్తేగిన మహాశ్రమలు వస్తాయంట, మహాశ్రమలు వస్తాయి. అక్కడ మాట్లాడుతూ ఈ శ్రమల గురించి అక్కడక్క వచనం ఉన్నాయి చూడండి, 9వ వచనం చూడండి. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపేదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడు. క్రైస్తవులు అంటే ఎవ్వరు కిరీటాలు ఇవ్వరండి. క్రైస్తవులు అంటే ఎక్కడ పదవులు రావు. ఇంకా క్రైస్తవులు చెప్పుకుంటే కొన్నిసార్లు పదవులు కోల్పోవాలి. ఈరోజు చాలామంది గవర్నమెంట్ పోస్టుల్లో ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని మాట్లాడుతుంటే కొన్నిసార్లు ఈ దేశ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగము, వారు నీకు ఉద్యోగం కావాలన్నా, నీ దేవుడు కావాలన్నప్పుడు ఉద్యోగాలను వదులుకొని దేవుని సువార్తను ప్రకటించేవారు అనేకులు ఉన్నారు. వారికి కిరీటం రాలేదు, వారు పొందుకున్నది అది కూడా ఒక శ్రమే కదా. అంతవరకు లగ్జరీ లైఫ్లో ఉంటాడు. ఎప్పుడైతే దేవుని సువార్త విత్తాడో అప్పుడు తినడానికి తిండి కూడా ఉండదు. అప్పుడు నచ్చిన దుస్తులు కొనుక్కోవచ్చు, కానీ ఉద్యోగం పోయిన తర్వాత నచ్చిన దుస్తులు కొనుక్కొని ఉంటుందా? ఉండదు. అందుకే సువార్త సేవకులలో ఈ విధంగా ఉన్నారు కదా. మీరు గమనించినారో లేదో, సేవకులు నిస్సహాయ స్థితిలో ఉండడానికి కారణం ఏంది? వారు ఒక రూట్ ఎంచుకుంటారు, ఆ రూట్లోనే వెళ్తుంటారు, ఆ రూట్లు తప్పిపోరు. ఆ రూట్లు తప్పిపోతే వారు బాగా బతకగలరు. నాకు తెలుసు ఆ విషయం. ఈ లోకంలో అనేకులు డబ్బు సంపాదించాలనేది ఆశయంతో ముందుకెళ్తున్నారు. అది ఎలా సంపాదించడం అనేది ముఖ్యం కాదంటున్నారు. కొందరు పెద్దలు చూస్తే వారి మాటలు ఎలా ఉంటాయంటే, నువ్వు డబ్బు సంపాదించాలబ్బా, నువ్వు ఎట్లా సంపాదిస్తున్నావు అనేది ముఖ్యం కాదు, నీ దగ్గర డబ్బు ఉందా లేదనేదే. నువ్వు అక్రమం చేస్తావా, దొంగతనం చేస్తావా, నాశనం చేస్తావా, నరహంతకులు చేసి చంపుతావా, అవన్నీ మాకు పనిలేదు. నీ దగ్గర డబ్బు ఉందా లేదా? డబ్బే ఈ వ్యవస్థనంతా నడుపుతుంది అని వారు భ్రమపడుతున్నారు వారు. కానీ అది మానవ కల్పితం, మానవులే సృష్టించుకున్న కల్పితం. మనిషి సృష్టించిన ఈ డబ్బు మనిషినే ఏలుబడి చేస్తుంది. చూడండి ఎంత విచిత్రంగా ఉందే. మనిషి తయారు చేసుకున్న డబ్బే మనిషిని కంట్రోల్ చేస్తుంది. ఏంటి విచిత్రం? ఇప్పుడు దేవుడు చేసిన సృష్టి దేవుని కంట్రోల్ చేయగలరా? అసంభవం. భూమి ఆకాశంలో గతించున్నాయేమో కానీ నా మాటలు, ఇదే అధ్యాయంలోనే ఆ మాటలు కూడా ఉన్నాయి చూడండి. ముప్పై 34వ వచనం చూడండి. ఇదే అధ్యాయంలో 24వ అధ్యాయం 34వ వచనం. ఇవన్నీ జరిగే వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును కానీ నా మాటలు ఏమాత్రమో గతించవు. మనిషి చేసుకున్న ప్రయాస అంతా వ్యర్థంగా మారిపోతుంది ఈ రోజుల్లో. అయినా మనిషికి బుద్ధి రాలేదు, ఎప్పుడు చనిపోతామో అనేది తెలియదు. అయినా మనిషి కఠోర ప్రయాసపడుతున్నారు. తినడానికి తిండి లేని సమయము అని చెప్తూ ప్రయాసపడుతున్నారు. వాళ్ళకు నిద్రపోవడానికి కూడా సమయం లేదంట. కొందరు మాట్లాడుతుంటే నేను నిద్రపోక వారమైందంటారు. ఏం వారం వరకు ఏం చేసినాడు ఆయన? కొందరు నిద్రపోక వారమైందంట. నేను తిండి తినక 3 రోజులు అయిందంటారు. ఏంటో వారి మాటలు అర్థం కావడం లేదు. వారు ఎందుకు ప్రయాసపడుతున్నారో అర్థము కావడం లేదు. మరణము, మరొకసారి చెప్తున్నా, మరణము మనకు ఎప్పుడు వస్తుందో తెలియదు. తెలియదు. ఏ వయసులో వస్తుందో తెలియదు. ఏ రోజు వస్తుందో తెలియదు. కనుక దినదినము మన తప్పులను మనం సరిచేసుకుంటూ రూపాంతరము చెంది ప్రభు వల్ల యుద్ధ చేరి మనము దేవునికి సమర్పించుకొని పవిత్రులుగా పశ్చాత్తాపము పొంది బ్రతుకుతే క్రీస్తే, సావైతే నాకు లాభము అన్నట్లుగా బ్రతకాలి. ఇంకా ముంగుర్తులుగా మీరు గమనిస్తే ప్రసవ వేదన గురించి, స్త్రీలలో జరుగుతున్న విషయాల గురించి కూడా మాట్లాడాడు. అలాగే ఈ యొక్క అంతం వచ్చిన తర్వాత 29వ వచనం చూడండి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇవ్వడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలను, ఆకాశమందుల శక్తులు కదలింపబడిపోవును. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడను. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘరూపుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారంట.
ఆయన వస్తే ప్రధాన దూత శబ్దములతోనూ ఆయన వస్తుంటే కడబుర మ్రోగగానే అక్రమముగా జీవించిన వారంతా రొమ్ములు గుద్దుకుంటారంట. మీరు ఎప్పుడైనా చనిపోయిన వారి దగ్గర గమనిస్తే వారి భార్య పిల్లలు వారు వేదనలో ఉన్నప్పుడు రొమ్ము కొట్టుకుంటారు. అప్పుడే విడిచిపోయినావా నాయనా, ఇంత చిన్న వయసులోనే అని వారు ఎంత బాధపడుతుంటారు, బాధేసుకుంటుంటారు రొమ్ములు. ఇంకా చిన్నపిల్లలకైతే ఇంకా శోకం ఎక్కువ, దుఃఖం ఎక్కువ. కనిపించిన నా పిల్లలు నా ముందే చనిపోయారు. మామూలుగా తండ్రుల మరణము, కుమారులు ఆ యొక్క కార్యక్రమాలు చేస్తారేమో కానీ అదొక విధంగా ఉంటుంది. కుమారుల మరణమే తండ్రి కార్యక్రమాలు నిర్వహిస్తే ఆ తండ్రి యొక్క శోకము వివరించరానిది. ఎందుకంటే తన ముందే తను కన్నబిడ్డలు మరణించడం ఎంత వేదనగా ఉంటుంది. వేదన కాదా? మనం మరణిస్తే మన పిల్లలు మన వృద్ధాప్యంలో భూస్థాపన కానీ ఏదో కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది. కానీ మన తల్లిదండ్రులకు ముందే మనం మరణిస్తే వారి శోకం ఎలా ఉంటుంది? ఏమీ అనుభవించలేదు, ఏమీ చూడలేదు, చిన్న వయసులో చనిపోయాడని దుఃఖం ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు కూడా మనల్ని కని పెంచి పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. మనం అంతమైపోతే ఆయనకు కూడా బాధ. అందుకే ఇంకా ఈ వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ రాకడ రావడానికి ముందుగానే సకల సృష్టికి ఈ వార్త ప్రకటన చేయుడి, అప్పుడు చేసిన తర్వాతనే ఈ రాకడ వస్తుందని కూడా ఉంటుంది. చూడండి, ఇదే అధ్యాయంలోనే ఆ మాట ఉంటుంది. 14వ వచనంలో చూడండి, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము రావడానికి కూడా కొన్ని సూచనలు ఉన్నాయి. ఈ సృష్టి అంతటికీ ఈ సర్వ సృష్టి యొక్క సమాచారాన్ని పంపాలి. మనలందరినీ సృష్టించిన దేవుడు యేసుక్రీస్తు అయిన తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు, వీరి ముగ్గురు గురించి సమాజానికి తెలియజేయాలి. ఆ సమయంలో ఇంకా నేను వినలేదు అనే స్వరం ఎక్కడా రాకూడదంట. మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రభుత్వ పెద్దలు మన ప్రాంతాల్లో పర్యటన చేసినప్పుడు వారు కొన్ని వాగ్దానాలు చేస్తారు. ఎలాంటి వాగ్దానాలు చేస్తారంటే, మీకు అర్హత ఉంటే ఇంటికి అప్లై చేసుకోండి అని చెప్తారు. అందరూ అప్లై చేసుకోవడానికి అర్హత ఉన్న వారందరూ అప్లై చేసుకుంటారు. కొంతకాలం తర్వాత ఎవరైనా అప్లై చేసుకున్నా కానీ నాకు రాలేదని అడిగారనుకోండి, అధికారులు నిలుస్తారు. అతనికి అర్హత ఉన్నా కూడా నువ్వెందుకు ఇవ్వలేదని. అట్లాగే అతడు ప్రశ్నిస్తాడు కదా, అట్లాగే ఎవరు కూడా నేను నీ నామము వినలేదు, నీ రాజ్య సువార్త వినలేదు అని చెప్పకూడదంట ఈ భూమి మీద. కాబట్టి దేవుడు ఎందుకు ఈ అంతాన్ని, ఈ యుగ సమాప్తిని, ఈ సర్వ సృష్టి యొక్క మనుగడను ఇంకా కొనసాగిస్తున్నాడంటే సర్వ సృష్టికి ఆయన నామము తెలియబడాలి. మీరు గమనించారో లేదో, బైబిల్ ప్రతినిత్యము ముద్రించబడుతూనే ఉంది. ముద్రణ యంత్రాలు ఆగడం లేదు. మన నోటి నుంచి వచ్చే మాటలైనా ఆగుతున్నాయేమో కానీ ముద్రణ యంత్రాలు ఆగకుండా నిరంతరము పనిచేస్తున్నాయి. ప్రతి భాష, ప్రతి లిపి లేని ప్రాంతాల్లో కూడా వాడుక భాషలో కూడా బైబిళ్ళు ముద్రణలోనికి వస్తున్నాయి. ఈ ప్రపంచంలో సువార్త గ్రంథముగా, రాజ్య గ్రంథముగా కొనియాడబడుతూ, అనేకుల చేత కీర్తింపబడుతూ, ముద్రించబడుతూ, ఇంకా కొనబడుతున్న గ్రంథం ఏదైనా ఉందంటే ఏకైక గ్రంథం, పవిత్ర గ్రంథం బైబిల్ మాత్రమే. ఈ రాజ్య గ్రంథము మాత్రమే. కొందరు ఈ రాజ్య గ్రంథాన్ని చాలా హేళనగా మాట్లాడతారు, నల్లట్ట పుస్తకం అని. అలాగే మన క్రైస్తవులు కూడా ఇందులో ఉన్న సారాంశాన్ని గ్రహించరు కానీ తలదిండు కింద పెట్టుకోవడము, ఏదైనా వారికి రోగం వచ్చినప్పుడు దాని మీద పెట్టుకొని ప్రార్థన చేసుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇందులో ఇది పరిశుద్ధమైనది కాదు. ఇందులోని మాటలు మాత్రమే పరిశుద్ధమైనవి. కొందరు ఇది చింపేస్తుంటారు. పరిశుద్ధ గ్రంథాన్ని నేను చింపేసిన, పరిశుద్ధ గ్రంథాన్ని తగలబెట్టేసని సురకానందం పొందుతారు. ఇందులో ఉన్న మాటలు మాత్రమే పవిత్రమైనవి. ఇందులో ఉన్న మాటలు మాత్రమే పవిత్రమైనవి. ఇందులో ఉన్న మాటలు జీవము కలిగినవి. ఇందులో ఉన్న మాటలు జీవము కలిగినవి. దీనికి అంతము లేదు. దీనికి మనుషుల చాలామంది భ్రమపడుతున్నారు. దీన్ని అంతం చేస్తాం, తగలబెట్టేస్తాం, కాల్ చేస్తాం, ముద్రణ యంత్రాల మీద దాడి చేయడము, ముద్రించకుండా ఆఫ్ చేయడము, అమ్మకుండా ఆఫ్ చేయడము, పంచకుండా కొందరు కరపత్రాలు పంచుతుంటే వారిని పంచకుండా ఆఫ్ చేయడము, కొందరు మినీ బైబిల్ కొత్త నిబంధన గ్రంథము లేదా కీర్తన గ్రంథము కొత్త నిబంధన గ్రంథం పంచుతున్నప్పుడు కొందరు అడ్డుపడతారు. సత్యము ఎక్కడైతే ప్రబలుతుందో అక్కడ శ్రమలు కూడా దానికి వ్యతిరేక దిశలో పనిచేస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ విషయాలన్నీ జాగ్రత్తగా మీరు చదవండి, పరిశీలించండి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం గమనిస్తే ఏ రోజు అంతమొస్తుందో తెలియదు. ఇంకా మన మిత్రులకు, మన బంధువులకు, మన స్నేహితులకు ఇంకా నువ్వు చెప్పలేదేమో.
అమ్మా అయ్యా నీ మిత్రులకు నువ్వు చెప్పలేదేమో, ఇంకా చెప్పండి త్వరగా. ఎలా చెప్తావు అన్నది నీ ఉద్దేశం, ఆయన మాటలు. ఇంకా నీ శత్రువులకు, నీ మిత్రులకు, నీతో ప్రతిరోజు మాట్లాడే వ్యక్తులకు ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్పాలండి. ఆ మధ్య కాలంలో నేను ఒక 5-6 సంవత్సరాల కిందట ఒక షార్ట్ ఫిల్మ్ చూశాను. మీరు కూడా బహుశా చూసి ఉండొచ్చారు ఆ విషయం. ఒక 2 స్నేహితులు ఉంటే, ఒకరు క్రైస్తవుడు, ఒకరు అన్యుడు. ఈ యొక్క అన్యుడు చనిపోయిన తర్వాత, అది షార్ట్ ఫిల్మ్ కల్పనా కథనే, కానీ అందులో భావం మాత్రం నిజమైనది, యథార్థమైనది. అందులో ఒక అన్యుడు మిత్రుడు చనిపోతే ఆ మిత్రుడు అగ్నిగుండంలో పడివేయబడము, అక్కడి నుంచి ఈ మిత్రుడితో మాట్లాడాలని మొదలు పెట్టడము, అందులో భాగంగా ఇతడు నిద్రపోతుంటే ఆ మాటలు గుర్తుకు రావడము. ఈ షార్ట్ ఫిలిం చాలా పాపులర్ అయింది. అందులో ఉన్న విషయం మాత్రం యథార్థమైనది. మన చుట్టూ ఉన్నవారు ఎవరైనా సరే, మనము రక్షణ పొంది వారు ఇంకా రక్షణలోనికి లేకుంటే వారికి ఖచ్చితంగా దేవుని మాటలు చెప్పాలి. వారికి ఖచ్చితంగా దేవుని మాటలు చెప్పాలి. లెక్కని అడుగుతాడు దేవుడు. లెక్కని అడిగినప్పుడు యథార్థంగా నువ్వు ఒప్పుకోవాలి, యథార్థంగా ఒప్పుకోవాలి. వారు నశించి నరకంలో పడివేయట కంటే రక్షించబడి ఈ రాజ్యంలో ప్రవేశించడం చాలా మేలు. యూదా గ్రంథంలో కూడా ఉంటుంది, అనేకులు అగ్నిలో నుండి పడివేయబడకుండా ఒక్కరినైనా లాగుదాం. మన చుట్టూ ఉన్నవారిని, ఇరుగు వారిని, పొరుగు వారిని. అలా నువ్వు చెప్పాలంటే ఎట్లా ఉండాలి తెలుసా? నువ్వు కూడా ముత్యములా ఉండాలి. కడగబడిన ముత్యంలా ఉన్నప్పుడే నీ మాటలు కూడా అంత ముత్యము వలె పనిచేస్తాయి. నువ్వే ముత్యంలా ఉండక, దేవుని పనిలో ముందస్తుగా ఉండక అలాంటి మాటలు చెప్తే ఎవరు వినరు. మనం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని చేయొద్దంటే ఎవరికైనా వింటారా? మనం ఆ పని మానుకున్న తర్వాతనే ఆ పని చేయొద్దని ఇతరులకు చెప్పాలి. కనుక రాజ్య సువార్త ప్రతి ఒక్కరి భుజస్కంధాల మీద ఉంది. కనుక ఈ అధ్యాయాన్ని పరిశీలిస్తున్నప్పుడు, మనం వింటున్న వార్తలు పరిశీలిస్తున్నప్పుడు ఎవరు కలవరపడవద్దు, ఎవరు దిగులు చెందవద్దు, ఎవరు భ్రమపడవద్దు. అనేకులు విచిత్రమైన బోధలు బోధిస్తున్నప్పుడు మీరు గమనించినారో లేదో, గత ఎలక్షన్ కంటే ముందుగా ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రవక్త అని చెప్పుకుంటూ ఒక దైవ సేవకుడు, ఒక మినిస్ట్రీ నడుపుతున్న సేవకుడు, అలానే ప్రభుత్వం గెలుచబోతుంది, దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పేశాడు. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉంటుంది, దేశంలో ఈ ప్రభుత్వం ఉంటుందని ప్రగల్భాలు పలికినారు. నెరవేరబడ్డాయా? నెరవేరబడలేదు. మనుషుల మాటలు గతించును కానీ దేవుని మాటలు ఎన్నడూ. నీ యొక్క ఊహ, నీ యొక్క కల్పన, నీ యొక్క అబద్ధ దర్శనముల చేత జనాలను ఎన్నాళ్ళు మోసపరిచినా కూడా దేవునికి నీకు ప్రయోజనము ఉండదు. కనుక విన్న వాక్యాన్ని పరిశీలించుకొని, మన మరణం ఎప్పుడో తెలియదు కనుక మరణానికి సిద్ధపడదాం. ఏ టైం మరణం వచ్చినా నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అదే ఒక క్రైస్తవునిగా నిజమైన సాక్ష్యం. మరణం ఎప్పుడొచ్చినా ఎదుర్కొనే విధంగా ఉండాలి. కడబూర దూరము వినిపించగా జనులందరూ రొమ్ము కొట్టుకుంటారంట. ఎందుకు చెప్పలేదయ్యా మాకు ఈ మాటలు, ఎందుకు చెప్పలేదు మాకు ఈ దేవుడి గురించి అని. అక్కడ మనం ఇంకా వచ్చిన జాగ్రత్త కలిస్తే, నలుదిక్కుల నుండి ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించారో వారందరూ ఒక చోట చేర్చబడతారంట. దేవుని పిల్లలంతా ఆయన కాపుదలతో రక్షణలో ఉంటారు. నువ్వు యేసుక్రీస్తు నమ్మితే ఈ లోకంలో ఏమీ పోయినా పర్వాలేదు, రక్షణ మాత్రం నీతో ఉంటే ఆ రక్షణ వస్త్రమే నిన్ను కాపాడుతుంది. ఆ రక్షణ వస్త్రమే ఈరోజు వాహనాల్లో వెళ్ళేటప్పుడు, లేకుంటే నీటి మీద ప్రయాణం చేసేటప్పుడు, ఈ కార్లో అయితే బుల్లెట్ ప్రూఫ్ అని వాడుతున్నారు, తర్వాత నీటిలో అయితే జాకెట్లు వాడుతున్నారు. అవి వింటే మునుగరు కొంతవరకు భద్రత. అలాగే ఈ లోకంలో నీకు రక్షణ అనే వస్త్రం ఉంటే ఖచ్చితంగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మరణం ఎప్పుడు వచ్చినా కూడా యేసుక్రీస్తు చెప్పాడా, మరణమా నీ విజయం ఎక్కడా, మరణమా నీ ముళ్ళెక్కడా అని అపవాదిని గర్జించినట్లుగా మనం కూడా మరణాన్ని ఎదుర్కొనవచ్చు. అట్టి ధైర్యము, అట్టి విశ్వాసంతో ముందుకెళ్లాలని దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క వందనములు, కృతజ్ఞత.